ఓం నమ శివాయ. ఈరోజు 38వ రోజు పారాయణలో భస్మ మహత్యమును గురించి వివరిస్తున్నారు. మహర్షులారా, భస్మము సకల మంగళప్రదాయని ఉత్తమమైనది. అది 2 భేదములని చెప్పబడినది. వాటిని నేను మీకు వివరించదను, సావధానుడే వినుడు. ఒకటి మహాభస్మమని, రెండవది స్వల్ప భస్మమని తెలుసుకొనడు. మహాభస్మమునందు కూడా అనేక భేదములు కలవు. అది శ్రౌత, స్మార్త, లౌకికములని 3 విధములుగా చెప్పబడింది. స్వల్ప భస్మమునందు కూడా అనేక భేదములు తెలుపబడినవి. శ్రౌత, స్మార్త భస్మములు కేవలము ద్విజులకు మాత్రమే ఉపయోగపడను. 3వ లౌకిక భస్మము ఇతరులందరికీ కూడా ఉపయోగపడను. ద్విజులు వైదిక మంత్రోచ్చారణతో ఈ భస్మమును ఉపయోగించబడనని శ్రేష్ఠులైన మహర్షులు నుడివిరి. ఇతరులు మంత్రోచ్చారణ లేకుండానే దీనిని ధరింపవచ్చును. కాల్చిన గోమయము నుండి వచ్చిన భస్మమును ఆగ్నేయమని చెప్పుదురు. మహామునులారా, అది కూడా త్రిపుండ్ర ద్రవ్యమని చెప్పబడను. అగ్నిహోత్రము నుండి వచ్చిన భస్మమును కూడా ధీమంతులు ప్రోగు చేయవలను. ఇతర యజ్ఞముల నుండి వెలువడిన భస్మం కూడా త్రిపుండ్ర ధారణకు పనికివచ్చును. జాబాలోపనిషత్తునందు చెప్పిన అగ్నిహి మొదలగు 7 మంత్రముల ద్వారా జలమిశ్రిత భస్మధూడిని రాసుకొనవలను. జాబాలి మహర్షి ఇతర వర్ణ ఆశ్రమవాసులకు మంత్రముతో గాని మంత్రం లేకుండా గాని మిగుల ఆధారముతో భస్మమును త్రిపుండ్రముగా ధరించి అవసరమును తెలిపిరి. సమస్త అంగములందు సజల భస్మమును అలదుకొనవలను. విభిన్న అంగములందు 3 రేఖల త్రిపుండ్రమును ధరించవలను. మోక్షార్థి అయిన వాడు ఈ పనును ఏమరపాటుతోనైనను వదిలిపెట్టరాదు అని శృతి ఆదేశించును. భగవంతుడైన శివుడు, విష్ణువు కూడా 3 రేఖల త్రిపుండ్రములను ధరించెదరు. ఇతర దేవీలతో కూడి భగవతి, ఉమా, లక్ష్మీదేవి కూడా సరస్వతీదేవి ద్వారా దీనిని ప్రశంసించిరి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వర్ణసంకరమైన వారు, జాతిభ్రష్టులు కూడా ఉద్దూరణమును త్రిపుండ్ర రూపమున భస్మధారణ చేసేది. దీని తర్వాత భస్మధారణ త్రిపుండ్ర మహిమ విధానమును తెలిపి సూతుడు మరలా ఇట్లు తెలిపెను. మహర్షులారా, సంక్షిప్తముగా మీకు త్రిపుండ్ర మహత్యమును తెలిపితిని. ఇది సకల ప్రాణులకును గోపనీయ రహస్యము కనుక మీరు కూడా దీనిని గుప్తముగానే ఉంచవలను. మునివరులారా, లలాటాది నిర్దిష్టమైన సకల స్థానములందు భస్మముతో 3 రేఖలుగా తీర్చిదిద్దుకొనవలను. వీటినే పండితులు త్రిపుండ్రమని చెప్పుదురు. కనుబొమ్మల మధ్య భాగము నుండి మడతలున్నంత వరకు లలాటమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలను. మధ్యమ అనామిక వేళ్లతో 2 రేఖలను చేసి మధ్యన బొటనవేలి ద్వారా ప్రతిలోమ భావముతో చేసిన రేఖ త్రిపుండ్రం అని చెప్పబడను. లేక మధ్య ఉన్న 3 వేళ్లతో భస్మమును తీసుకుని ప్రయత్నపూర్వకముగా భక్తిభావముతో లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలను. త్రిపుండ్రము మిక్కిలి ఉత్తమమైన భోగములను మోక్షమును ప్రసాదించును. త్రిపుండ్రము యొక్క 3 రేఖల యందు ఒక్కొక్క రేఖ యందు 9 దేవతలందరు. వీరు అన్ని అంగములందు స్థితులయుందురు. నేను వారి పరిచయమును తెలిపెదను, సావధానులై వినుడు. మునివరులారా, ప్రణవము యొక్క మొదటి అక్షరము అకారమునందు గార్హపత్నాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతకాల సవనము, మహాదేవుడు వీరు త్రిపుండ్రము యొక్క మొదటి రేఖ ఎందలి 9 దేవతలు. ఈ విషయమును శివదీక్ష పరాయణులు బాగుగా అవగాహన చేసుకొనవలను. ప్రణవము యొక్క 2వ అక్షరము ఉకారమునందు దక్షిణాగ్ని, ఆకాశము, సత్వగుణము, యజుర్వేదము, మధ్యదిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు వీరు 2వ రేఖల యందు 9 దేవతలు. ప్రణవము 3వ అక్షరము మకారమునందు ఆహవనీయ అగ్ని, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు వీరు 3వ రేఖ యందు 9 దేవతలు. ఈ విధముగా స్థానదేవతలకు ఉత్తమ భక్తిభావంతో నిత్యము నమస్కరించవలను. స్నానాదుల చేత పరిశుద్ధుడైన పురుషుడు త్రిపుండ్ర ధారణ చేసినచో భోగములు, మోక్షములను కూడా పొందను. మునీశ్వరులారా, ఈ సంపూర్ణ అంగములందు స్థానదేవతలు తెలుపబడరి. ఇప్పుడు వారికి సంబంధించిన స్థలములను తెలిపెదను, భక్తిపూర్వకముగా వినుడు. 22, 16, 8 లేక 5 స్థానముల త్రిపుండ్రమును న్యాసము చేయబడను. మస్తకము, లలాటకము, 2 చెవులు, 2 నేత్రములు, 2 నాసికలు, ముఖము, కంఠము, 2 చేతులు, 2 మోచేతులు, 2 మణికట్లు, హృదయము, 2 పార్శ్వభాగములు, నాభి, 2 అండకోశములు, 2 ఊరువులు, 2 చీలమండలములు, మోకాళ్ళు 2, పిక్కలు 2, 2 పాదములు, ఈ 32 ఉత్తమ స్థానములు. వీటి యందు క్రమముగా అగ్ని, జలము, పృథివీ, వాయువు, 10 దిశా ప్రదేశములు, 10 మంది దిక్పాలకులు, అష్టవసురు నివాసముందరు. ధర, ధ్రువుడు, సోముడు, ఆప, అనిలుడు, అనలము, ప్రత్యూషము, ప్రభాసుడు ఈ 8 వసువులుగా చెప్పబడుదురు. వీరందరి నామమును ఉచ్చరించచ్చు వీరి స్థానములందు పండితులు త్రిపుండ్ర ధారణ చేయుదురు. లేక ఏకాగ్రచిత్తులే 16 స్థానములందే త్రిపుండ్ర ధారణ చేయవలను. మస్తకము, లలాటము, కంఠము, 2 స్కందముల యందు, 2 భుజముల యందు, 2 మోచేతుల యందు, 2 మణికట్టులందు, హృదయమునందు, నాభియందు, పకటెముకల యందు, పృష్ఠభాగమునందు త్రిపుండ్రమును అలుముకొని అచట అశ్విని కుమారుని, ఇరువుని, శక్తిని, శివుని, రుద్రుని, ఈశుని, నారదుని, వామ మొదలగు 9 శక్తులను పూజించవలను. వీరందరూ కలిసి 16 దేవతలగుదురు. అశ్విని కుమారులు 2గా చెప్పబడుదురు. నాసత్య, దస్రా లేక మస్తకము, కేశములు,
రెండు చెవులు, ముఖము, భుజములు 2, హృదయము, నాభి, ఊరువులు 2, 2 జానువులు, 2 పాదములు, పృష్ఠభాగము ఈ 16 స్థలములలో 16 త్రిపుండ్రములను తీర్చిదిద్దవలను. మస్తకమునందు శివుడు, కేశములందు చంద్రుడు, చెవులు రెండింటియందు రుద్రుడు బ్రహ్మయ్యను, ముఖమునందు విఘ్నరాజుకు గణేశుడును, భుజములు రెండింటియందు విష్ణువు లక్ష్మీయను, హృదయమునందు శంభుడు, నాభియందు ప్రజాపతి, ఊరువులు రెండింటియందు నాగులు నాగకన్యలు, మోకాళ్ళు రెండింటియందు ఋషికన్యలు, పాదములు రెండింటియందు సముద్రము, విశాలమైన పృష్ఠభాగమునందు సకల తీర్థములు, దేవతారూపము నా విరాజమానుడై ఉన్నవి. ఈ విధముగా 16 స్థానములను పరిచయం చేయబడినవి. ఇప్పుడు 8 స్థానములను తెలుపుదను. గుహ్యస్థానము, లలాటము, పరమోత్తమమైన కర్ణయుగుళము, 2 భుజములు, హృదయము, నాభి ఇవి 8 స్థానములు. వీటి యందు బ్రహ్మ, సప్తఋషులు ఇట్లు 8 మంది దేవతలు చెప్పబడినది. మునీశ్వరులారా, బ్రహ్మస్థానము ఎరిగిన ఈ పండితులు ఈ విధముగా 8 స్థానములను పరిచయం చేసిరి. లేక మస్తకము, 2 భుజములు, హృదయము, నాభి ఈ 5 స్థానముల భస్మవేతములు భస్మధారణకు యోగ్యములని తెలిపిరి. వీలైనంత వరకు దేశకాలాదులకు అనుగుణముగా భస్మమును అభిమంత్రించి నీటిలో కలుపుట మొదలగు కార్యములను చేయవలను. ఉద్దూరణ మలరించుటకే సామర్థ్యము లేనిచో త్రిపుండ్రాదులను తీర్చిదిద్దుకురవలను. త్రినేత్రధారి, త్రిగుణములకు ఆధారభూతుడు, ముగ్గురు దేవతలను సృష్టించిన వాడు అయిన భగవంతుడుకు పరమశివుని స్మరించుచు నమః శివాయ అని చెప్పి లలాటమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలను. ఈశాభ్యాం నమః అని పలికి పార్శ్వభాగముల రెండింటి యందు త్రిపుండ్రమును దిద్దుకొనవలెను. బీజాభ్యాం నమః అని పలికి మణికట్టు రెండింటి యందు భస్మమును అలుముకొనవలెను. పితృభ్యాం నమః అని చెప్పి క్రింద భాగమునందు అంగములందు ఉమేషాభ్యాం నమః అని ఉచ్చరించి ఊర్ధ్వభాగ అంగములందు అట్లే భీమాయ నమః అని వచించి పృష్ఠభాగమునందు మరియు శిరస్సు వెనక భాగమునందు త్రిపుండ్రమును ధారణ చేయవలెను. ఓం నమః శివాయ.